హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్స్. ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను దీనికోసమని 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి 2 మిర్చి అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. అండ్ ఇంకా 1 కప్ ఒక టమాటో యాడ్ చేయాలి. ఒక 4-5 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని వాష్ చేసుకున్న మెంతి కూర ఏదైతే ఉందో అది దాంట్లో యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అలా ఒక 2 to 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకు బాయిల్ అయిపోతుంది మెంతికూర అండ్ అది పప్పు అనేది. ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇంకా దీంట్లోకి మనము సాల్ట్ యాడ్ చేయాలి, కారము యాడ్ చేసుకొని ఒకసారి పప్పు దువ్వతో మనం స్మాష్ చేసేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత తాలింపు కోసమని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి, 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు ఇంగువ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకు పప్పు అనేది. సో చిటికెడు ఇంగువ యాడ్ చేశాను. అదంతా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ మనం మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం పప్పు అనేది దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. సో చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర పప్పు, కందిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. మెంతికూర చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుందో ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎస్, ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.